Hi friends, welcome to my channel Khammam Kings. Please subscribe my channel, like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంది. విషయాలన్నీ నేను తెలియజేస్తాను. అసలు సిపిఐ పార్టీ ఎక్కడ పుట్టింది, ఏంది, దాని నాయకులు ఎవరు, ఏందనే విషయాన్ని. ఎన్నో కుట్రలు, నిర్బంధాలు, ఉరికొయ్యలను ఛేదించి చెరసాలలో పురుడు పోసుకున్న భారత గడ్డపై 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న ప్రగతిశీల రాజకీయ శక్తి భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ జయాపజయాల ప్రస్థానం 1925 డిసెంబర్ 26 తారీఖు కాన్పూర్లో స్టార్ట్ అయింది అన్నమాట. ఈ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే పార్టీ 1925 డిసెంబర్ 26 తారీఖు ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. కమ్యూనిస్టులు పుట్టిగడ్డ అయిన ఖమ్మం పట్టణంలో ఈ నెల 18వ తారీఖున శతవసంతాల వేడుకను నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ వేడుకల్లో 10,000 మంది అరుణ సైన్యం కవాతు చేయబోతుంది. బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరు కానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సౌహార్ద సందేశం ఇవ్వనున్నారు. 20న నిర్వహించే సెమినార్కు డి రాజాతో పాటు సిపిఎం కార్యదర్శి బేబీ, జాతీయ కార్యదర్శి లిబరేషన్ పార్టీ కార్యదర్శి దీపక్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి దేవరాజన్, రివల్యూషన్ సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేపు 20వ తారీఖు జరిగేదానికి వీళ్ళందరూ హాజరవుతారు. సిపిఐ పుట్టుక శ్రామిక, అంతర్జాతీయ దేశభక్తితో విలీనమై ఉందన్నమాట. వివిధ శ్రేణులుగా ఉన్న దేశభక్తులను, స్వతంత్ర సమరయోధులను కమ్యూనిజం వైపు తీసుకొచ్చింది. భారతదేశంలో ఉన్న జాతీయ విప్లవకారులు, జాతీయ కాంగ్రెస్లో అంతర్భాగంగా పనిచేస్తున్న సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది అతివాద పక్షం, టెర్రరిస్టు సంస్థలు, ఖిలాఫత్ ఉద్యమ నాయకులు, గదర్ పార్టీ నాయకులు సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు. 1921-22లో శాసనాలు ఉల్లంఘించి ఉద్యమం విఫలమైన తర్వాత గాంధీజీ ప్రతిఘటించిన సిద్ధాంతం పట్ల భ్రమలు కోల్పోయిన వ్యక్తులు గ్రూపులుగా ఉండి అక్టోబర్ విప్లవం ప్రభావంతో శాస్త్రీయ సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత వేరే దేశంలో తొలి కమ్యూనిస్టు గ్రూపులుగా స్థాపకులు అయ్యారన్నమాట. బొంబాయిలో ఢాంగే, మద్రాసులో సింగార్వెల్ సెట్టియార్, కోల్కతాలో ముజఫర్ అహ్మద్, లాహోర్లో ఇక్విలాబ్ గ్రూపులకు చెందిన గులాం హుస్సేన్ తదితరులు వీళ్ళందరూ కలిసి 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సమావేశమై భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐని స్థాపించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో, రైతాంగ పోరాటాల్లో, స్వదేశీ సంస్థల్లో, విముక్తి పోరాటాల్లో, సంఘ సంస్కరణలు, సామాజిక మార్పు కోసం జరిగిన పోరాటాల్లో, ఇంకా అనేక రీతుల్లో జరిగిన భారత ప్రజా విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్న వారిలో అధికులు కమ్యూనిస్టు ఉద్యమాలు చేరారన్నమాట. అలాగే కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రమాదకరంగా భావించి బ్రిటిష్ ప్రభుత్వం 1934 జూలైలో నిషేధం విధించింది ఆ పార్టీని. ఆ నేపథ్యంలో కమ్యూనిస్టులందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి దేశ స్వతంత్రం కోసం ద్విగుణకృత పోరాటాలు నడిపారు. కాంగ్రెస్లో అంతర్భాగంగా సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీని 1932-34 మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు. అంతిమంగా సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కమ్యూనిస్టులతో పాటు మరెంతో మంది అభివృద్ధి కాముకులు అక్టోబర్ విప్లవ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీలో వామపక్ష గ్రూపుగా ఏర్పడ్డారు. తదనంతరం అనేక మంది సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కమ్యూనిస్టు పార్టీలు చేరారు. వీరిలో శ్రీపాద్, చండ్ర రాజేశ్వరరావు, పిచ్చలపల్లి సుందరయ్య, ఏకే గోపాలన్, ఖమ్మంపాటి సీనియర్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ప్రముఖులు ఆనాడు ఈ ఉద్యమంలోకి వచ్చారు. ఒకనాటి అస్సాం రాష్ట్రం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న చాబర్ సిల్హెట్ జిల్లాలో లోయ ప్రాంతంలో విరోచిత కవులు పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోరాట వీరులు అనేక మంది కమ్యూనిస్టు పార్టీలు చేరారు. మహారాష్ట్రలో థానే జిల్లాలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా
వర్లీ తెగకు చెందిన ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1946లో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుదారులు కమ్యూనిస్ట్ పార్టీ జెండాను చేతబూనారన్నమాట. 1946-51 మధ్య జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో రక్త అక్షరాలతో లిఖించబడింది. 3000 గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాల భూమి రైతాంగానికి పంపిణీ, వెట్టి చాకిరీ రద్దు లాంటి అనేక విజయాలు ఈ పోరాటంలో సాధించారు. ప్రధానంగా నిజాం నవాబు లొంగిపోవడం, హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనం సాయుధ పోరాట ప్రభావంతోనే జరిగాయి. విలీనం తర్వాత భారత సైన్యం, పోలీసులు కమ్యూనిస్టులపై దాడులు ప్రారంభించడంతో జరిగిన రైతాంగ గెరిల్లా పోరాటంలో 4000 మంది పైగా కమ్యూనిస్టులు మృతి చెందారు. 10,000 మందిని డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టి 3-4 సంవత్సరాల పాటు చిత్రహింసలకు గురి చేశారు. మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. అనేక నిర్బంధాలు తట్టుకొని నిలబడటమే కాకుండా 1952లో జరిగిన ఎన్నికల్లో అటు మద్రాసు రాష్ట్రంలోనూ, ఇటు హైదరాబాద్లోనూ, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు కాంగ్రెస్ కంటే అధిక స్థానాలు సాధించింది. కమ్యూనిస్టులో ఉద్యమ ప్రభావం రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపించింది. దున్నేవాడికే భూమి నినాదంతో జమీందారీ జాగీర్దారీ పాలనకు వ్యతిరేకంగా రైతు కూలీలు సమీకరించారు. భూ సమస్యలకు ఎజెండా మీదకు తెచ్చారు. కార్మికులు, కర్షకులతో పాటు మహిళలు, దళితులు, ఆదివాసీలు స్వతంత్ర పోరాటంలోకి వచ్చిన వారు మహిళల హక్కులు, కుల నిర్మూలన, మూఢనమ్మకాలు వ్యతిరేకంగా ఉద్యమించి మహిళలు సమాన హక్కును ఎజెండాలో తెచ్చింది. యువతకు విద్య, వైజ్ఞానిక సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు సమీకరించింది. ఏఐటియుసి అఖిల భారత కిసాన్ సభ, ఏఐకేఎస్ అఖిల భారత విద్యార్థి సంస్థ, వ్యవసాయదారిక సంస్థ, బీకేఎంఎస్, అభ్యుదయ రచయితల సంఘం, ఇండియన్ పీపుల్ థియేటర్స్ అసోసియేషన్, ఇప్టా, తెలుగు రాష్ట్రాల్లో ప్రజానాట్య మండలి ఏర్పాటయ్యాయి. అలాగే బ్యాంకు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పాత్రేయులకు, బొగ్గుగని కార్మికులకు, రవాణా కార్మికులకు ఆయా రంగాల్లో వివిధ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి దేశంలోనే కమ్యూనిజం ఆవశ్యకత అవసరం ఉందని ఏనాడు లేని విధంగా నేడు ఉన్నది. అవసరం ఏనాడు లేని విధంగా ఇప్పుడున్నదన్నమాట. ఉద్యోగ భద్రత లేని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలతో కొత్త రూపంలో శ్రమ దోపిడీ జరుగుతుందని భావించి ప్రశ్నించే వారికి అణిచివేస్తున్నారని, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని కవులు, కళాకారులతో మతోన్మాద అరాచకులు కాల్చి చంపుతున్నారని, సోషల్ మీడియాను ఒక యూనివర్సిటీగా మలుచుకొని విద్రోహపూరిత విష జ్వాలలను సమాజంలో విరజిమ్ముతున్నారు. ఆర్థిక అసమానతలను ఏనాడు లేని విధంగా పెరిగాయి. 4వ ఆర్థిక వ్యవస్థను చెప్పబడుతున్న సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అలీన విధానాన్ని గాలికి వదిలేసి అమెరికా ఆదేశాలను పాటించే స్థితికి దేశ పాలకులు వచ్చారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలను సరళీకరణ పేరుతో విదేశీ కార్పొరేట్ శక్తులను స్వాధీనం చేసుకున్నారు. బొగ్గు గనులను, ఉక్కు కర్మాగారాలను, రైల్వే వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఆర్థిక అణుశక్తి లాంటి వ్యవస్థలో విదేశీయులను పెట్టుబడులను పేరుతో అనుమతిస్తూ ఈ దశలో ప్రజలు కమ్యూనిస్టు వ్యవస్థను కోరుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సోషలిస్టు వ్యవస్థ మాత్రమే మనిషి కేంద్రంగా పుట్టిన సిద్ధాంతమే కమ్యూనిస్టు సిద్ధాంతం. మనిషి ఉన్నంతకాలం, మనిషిలో ఆలోచనలు, భావాలు, ప్రశ్నలు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని, సృష్టి ఉన్నంత వరకు కమ్యూనిజం కొనసాగుతూ ఉంటుందని, కమ్యూనిస్టులు విలీనం దేశానికి, దేశ ప్రయోజనాలకు ఒక దిక్సూచి అని చెప్పని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖు పుట్టింది. తర్వాత జరిగిన పోరాటాలు, నిర్బంధాలు, దాడులు అన్నీ జరిగిన క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1963లో కమ్యూనిస్టులు విడిపోయారనమాట. అంటే సిపిఐలో నుండి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. సిపిఎంగా, లిబరేషన్ పార్టీగా, సిపిఐఎంఎల్గా, ఎక్సెట్రా ఇతర పార్టీలుగా బయటకు వెళ్ళి వాళ్ళు కూడా అట్లా రాజకీయం పార్టీ సిపిఎం, అట్లా సిపిఐఎంఎల్, లిబరేషన్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ ఇట్లా డివైడ్ అయిపోయారనమాట. అసలు ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐలో నుండి వచ్చిన ఈ పార్టీలు అనమాట. ఆ విధంగా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మన దేశంలో మతోన్మాదం పెరిగింది.
నల్లగొండ పొగలెక్కిన పొలికే కారావి నారాయణ రెడ్డి పోరాడే కడదాత పులిబిడ్డ ఈ జిల్లాలో పుట్టినవాడు, ఎర్ర జెండాని నమ్మినవాడు, ఎర్ర జెండాని వదలకుండా తుదికంటూ ఎర్ర జెండా ద్వారా మన అందరికంటే గొప్ప సందేశాన్ని ప్రజలకు ఇస్తున్న మా తమ్ముడు కామ్రేడ్ వందే మాతరం శ్రీని పాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒక్కడిని పాడటం కాదు, ఈ పాట మళ్ళీ మళ్ళీ పాడుతున్నాను, అందరం కలిసి పాడదాం. ఓకేనా? సాంగ్ నెంబర్ 1 అందరూ పాడాలి. చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్ర జెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర, జాగీదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా రైతు కూలీలు వ్యక్తి చాకిరి చేస్తుంటే, దొరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతుంటే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే, రైతు కూలీ చట్టాలు ఉండాలి, రోజుకు 8 గంటల శ్రమకు కూలీ ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం, కర్షకుల కోసం చట్టాలను, శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ భూమి మీద ఏ వస్తువు ఎవరైనా తయారు చేయని, ఆఖరికి అగ్గి పెట్టే సబ్బు బిల్ అయినా ఉత్పత్తి చేసేవాడే ధరను నిర్ణయిస్తే 6 కాలం కష్టపడి పంట పండించి, దుక్కి దున్ని పంట పండించి పంటను అమ్మడానికి వెళ్తే రైతు ధర నిర్ణయిస్తలేడు, కొనుగోలు చేసే దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీస మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్. పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వేడుకలను వేరే తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అసువులు బాసిన తెలంగాణలో, అందులో ప్రధానమైనటువంటి భూమికి పాటించినటువంటి ఖమ్మం ప్రాంతంలో జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ, మీ అందరూ చాలామంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచారని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసే పోరాటాలు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్తో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అది ఒక ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్. అదేవిధంగా ఇండియన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టీ. అన్నిటికంటే మించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఆయన దూరాన ఉండే వాళ్ళకి తెలియదు, దగ్గరికి వెళితే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి గారు అని అనాల్సి వస్తుంది, కానీ సొంత తమ్ముడులాగా, ఒక కుటుంబంలో ఒక సొంత తమ్ముడులాగా, నాకైతే ఏనాడు కూడా నేను ముఖ్యమంత్రి అనే భేషజం చూపనటువంటి ఒక ప్రజా విప్లవకారులాగా ఆయన పాత్ర ఉంటుంది. అందుకని ఆ అభిమానంతో పిలవటం మన నాయకులు కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు చాలా మేధావి, గొప్ప వక్త. వారు 20వ తారీఖున సెమినార్కి వారు హాజరవుతున్నారు. మన ఈ జిల్లాలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరు చేయనన్ని సంవత్సరాల పాటు మంత్రి పదవి చేసినటువంటి
తుమ్మల గారు కూడా వేదిక పైన ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మా తమ్ముడు లాంటి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వేడుకలను వీర తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అసువులు బాసిన తెలంగాణలో, అందులో ప్రధానమైనటువంటి భూమికి పాటించినటువంటి ఖమ్మం ప్రాంతంలో జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ, మీ అందరూ చాలామంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచారని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసే పోరాటాలు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్తో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అది ఒక ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్. అదేవిధంగా ఇండియన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టీ. అన్నిటికంటే మించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఆయన దూరాన ఉండే వాళ్ళకి తెలియదు, దగ్గరికి వెళితే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి గారు అని అనాల్సి వస్తుంది, కానీ సొంత తమ్ముడులాగా, ఒక కుటుంబంలో ఒక సొంత తమ్ముడులాగా, నాకైతే ఏనాడు కూడా నేను ముఖ్యమంత్రి అనే భేషజం చూపనటువంటి ఒక ప్రజా విప్లవకారులాగా ఆయన పాత్ర ఉంటుంది. అందుకని ఆ అభిమానంతో పిలవటం మన నాయకులు కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు చాలా మేధావి, గొప్ప వక్త. వారు 20వ తారీఖున సెమినార్కి వారు హాజరవుతున్నారు. మన ఈ జిల్లాలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరు చేయనన్ని సంవత్సరాల పాటు మంత్రి పదవి చేసినటువంటి తుమ్మల గారు కూడా వేదిక పైన ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మా తమ్ముడు